హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమ పల్లకి పార్ట్ 33. దాంతో విషయం అర్థమై అప్పుడు హడావిడి చేయలేక ముందే సేఫ్ సైడ్ శక్తికి రాసిన పసుపు మరొక బౌల్ శక్తికి స్నానం చేయించిన చోటే ఉండడంతో అది తీసుకుని వెళ్ళి ఇచ్చి రమ్మని మాయకి కనిపించకుండా వేరే బంధువులకి పురమాయించింది రేవతి. ఇక హల్దీ ఫంక్షన్ దితి వాళ్ళ ఇంట్లో కావడంతో ఇక్కడున్న బంధువులు కూడా అక్కడ ఎంజాయ్ చేయడం కోసం వెళ్ళిపోయేసరికి ఇంట్లో ఎవరూ లేరు. రేవతి కిచెన్లోకి వెళ్ళి మాయ చేయి పట్టుకుని లాక్కొచ్చి, నువ్వసలు మనిషివేనా? మీ నాన్న చిప్పకూడు తింటున్నా నీకు బుద్ధి రాలేదా అని బాగా తిట్టడం మొదలుపెట్టింది. అప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకుని కిందకొస్తున్న శక్తి ఆ దృశ్యం చూసి బొమ్మలాగా బిగుసుకుపోయి వాళ్ళమ్మలో ఇలాంటి యాంగిల్ చూడకపోవడంతో ఏమైంది మమ్మీ అంటూ వెంటనే తేరుకుని కిందకి పరిగెత్తుకొచ్చాడు. నేను ముందే చెప్పాను, నువ్వెంత ప్రేమగా ఇంటికి తీసుకొచ్చి పాముని పాలు పోసి పెంచినా అది విషమే చిమ్ముతుందని. అలాంటిది దానికి బుద్ధి రావాలని ఇంటికి తీసుకొస్తే నిన్ను మనశ్శాంతిగా బ్రతకనిస్తుంది అనుకుంటున్నావా? చూడు, నేను మంచిగా ఉన్నప్పుడే మంచిగా ఉంటాను. నా సహనం పోయింది అంటే నాకంటే రాక్షసి ఎవరు ఉండరు శక్తి అంది రేవతి. అసలేమైందో చెప్పకుండా నన్ను తిడితే నాకేం అర్థమవుతుంది మమ్మీ అన్నాడు శక్తి. నీకు పసుపు రాసి ఆ పసుపు దితికి పంపించడం కోసం కిచెన్లో పెడితే పసుపు మొత్తం పాడు చేసింది. కిచెన్లో అర్థం కాలేదు, వెలుతురులోకి తీసుకొస్తే దాని రంగు చూసి అర్థమైంది. పాపం దితి పరిస్థితి ఏమయ్యేదిరా? అసలు వీర్ అన్నయ్యకి 6 పిల్లలని ఎంతో అపురూపంగా పెంచుకున్నాడో తెలుసా? అందులోనూ పెద్ద కూతురంటే పంచప్రాణాలు ఆయనకి. ఒకవేళ జరగరాందేమైనా జరిగితే మన మాట పోయేది అని కోపంగా అంది. దీన్ని ఊరికే వదిలిపెట్టకూడదు అంటున్న రేవతిని ఆపి, ఆగు మమ్మీ, అలా చేస్తే దానికి మనకి డిఫరెన్సే ఉంటుంది. దీనికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. అప్పటికి దీనిలో మార్పు రాలేదనుకో, నువ్వు కాదు నేనే దీన్నేం చేయాలో ఆలోచిస్తాను అని మాయ చేపట్టుకుని పద్ధతిగా ఉండు, మీ నాన్నని విడిపిస్తాను అని చెప్పాను. వింటావా అని కోపంగా పైన టాప్ ఫ్లోర్లో వదిలేసి నా పెళ్లి జరిగే వరకు ఇక్కడే ఉండు. ఆ తర్వాత కూడా నువ్వు నాకు గుర్తుంటే అప్పుడు ఆలోచిస్తాను. బాయ్ బేబీ అని కన్ను కొట్టి వచ్చేశాడు. పెళ్ళికొడుకు కాబట్టి అతను దితి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు కాబట్టి మిగిలిన వాళ్ళందరూ హోలీ ఆడడం కోసం వెళ్ళిపోయారు. శక్తి తన రూంలోకి వెళ్లి డిటెక్టివ్కి కాల్ ట్రై చేస్తూ చాలా అసహనంగా ఉంటే, ఇటు దితి వాళ్ళ ఇంట్లో హోలీ సంబరాలతో నిండిపోయింది. శివ కూడా వెళ్లడంతో వాళ్ళ అమ్మ పక్కన నిలబడిన శివ బుగ్గలకి సడన్ గా వచ్చి పసుపు ఎవరో రాయడంతో పక్కకి చూసిన అతనికి చందన నవ్వుతూ కనిపించేసరికి ఏం మాట్లాడకుండా వెళ్లి పసుపు కడుక్కొని పక్కన నిలబడ్డాడు. చందన తల కొట్టుకుంటూ పక్కకి చూసేసరికి ముగ్గురు అన్నలు ఆమెని గుర్రుగా చూడ్డం గమనించి, కర్మ, ఈ మానవుడు కనికరించడు, మా అన్నలేమో లంకకి లంకిణిని కాపలా ఉన్నట్టు నా వెంటే తిరుగుతున్నారు అనుకుంది. దితికి కావాలని ఎక్కువ ఎక్కువ పసుపు రుద్దుతూ ఏడిపిస్తూ ఉండడంతో ఆమె కూడా తనకి దగ్గరలో ఉన్న పసుపు తీసుకుని అందరికీ రాస్తూ వెంటపడుతూ ఉండడంతో అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళ మొహాలు పసుపు మయమైపోయాయి. ధృతి, చందన, సత్య ఇంకొంతమంది పెళ్లికి వచ్చిన అమ్మాయిలు హుషారుగా ఆడుకుంటున్నారు. అందరూ అక్కడ ఆడుకుంటుంటే మైథిలి చుట్టూ చూసింది. వీర్ ఫోన్ మాట్లాడుతూ రూంలోకి వెళ్ళిపోతూ కనిపించాడు. దాంతో పసుపు ఎవరికీ కనిపించకుండా తీసుకుంది. అది ఎవరూ గమనించలేదని మైథిలి అనుకుంది. కానీ అక్కడ ఉన్న కిరణ్
తన పక్కన నిలబడి ఉన్న మహి, ధృతి కూడా చూసింది. విషయం అర్థమై వాళ్ళు సైలెంట్గా ఉంటే మైథిలి మెల్లగా గదిలోకి వెళ్లేసరికి వీర్ బాల్కనీ వైపు తిరిగి ఎడం చేతిని డోర్ పైన ఆంచిపెట్టి కుడి చేత్తో మొబైల్ పట్టుకుని మాట్లాడుతున్నాడు. మైథిలి నవ్వుతూ సైలెంట్గా వెళ్లి రాయడానికి 2 చేతులు ముందుకు పెట్టింది. బట్ వీర్ మొబైల్ వదిలేసి ఆమె చేతులు పట్టుకుని ఆమెని ముందుకు లాగి ఆమె 2 చేతులు గట్టిగా పట్టుకుని, ఏంటి నాతో దాగుడు మూతలు ఆడుతున్నావా అని దగ్గరికి లాక్కున్నాడు. అతను ఆమె చేతులు వెనక్కి మడిచి పెట్టడం వల్ల ఆమె చేతులకి ఉన్న పసుపు ఆమె నడుముకి కొంచెం కొంచెంగా అంటుకుంటోంది. నీకు కనపడకుండా రాద్దాం అనుకున్నా, ఎలా అర్థమైంది అని బుంగమూతి పెట్టుకుంది. వీర్ నవ్వుతూ ముందుకు చూపించడంతో మైథిలి వెనక్కి తిరిగి చూస్తే బాల్కనీకి కనెక్ట్ అయ్యున్న గ్లాస్ డోర్ నుంచి నీడ కనిపిస్తుంది. అది అర్థం కావడంతో తల కొట్టుకుని, నేను అంత లాజిక్గా ఆలోచించలేదు మహాప్రభు అంది. అయినా నీకు అంతగా ఆడాలనుంటే కింద అందరూ హల్దీ ఫంక్షన్ అయిపోగానే హోలీ ఆడతారు కదా, వాళ్లతో ఆడకుండా నాతో ఆటలు ఏంటమ్మా బుజ్జమ్మ నీకు అని గోముగా అడిగాడు. వాళ్లతో ఆడడం వేరు, నీతో ఆడడం వేరు కదా అని కొంటెగా నవ్వేసరికి తేడా ఏంటి అని మరి కాస్త దగ్గరకొస్తే పూర్తిగా బాల్కనీ డోర్కి ఆనుకుని వాళ్లతో ఆడితే ఎంజాయ్మెంట్ ఉంటుంది, నీతో ఆడితే అని ఆగిపోయింది. నాతో ఆడితే అంటూ దగ్గరకొచ్చి ఆమె కళ్ళ మీద ముద్దు పెట్టాడు. నీతో ఆడితే ముద్దు మురిపాలుంటాయి అంది ముద్దుగా. అది మనం పసుపుతో హోలీ రంగులతో ఆడకపోయినా ఉంటుంది కదా అని ముద్దుగా చెబుతూ కళ్ళ మీద నుంచి ముక్కు మీదకొచ్చి ముద్దు పెట్టాడు. అలా కాదు అంటూ మైమరుపులో ఉన్న వీర్ కాస్త చేతులు వదులు చేస్తున్నట్టుగా అనిపించడంతో గబుక్కున చేతులు లాక్కుని వీర్ చెంపల మీద పూసేసి పారిపోతుంటేనే ఆమె చేపట్టుకుని ఆపడంతో మళ్ళీ అతని దగ్గరికి వచ్చి ఆగింది. కన్నా అరిచినట్టే అడిగింది. లేకపోతే ఒక సైడ్ నేను మాట్లాడుతుంటే పారిపోవడానికి ట్రై చేయడమే కాకుండా పసుపు నా ఫేస్కి పూస్తావా అంటూ అలాగే చేయి పట్టుకుని దగ్గరికి లాక్కునేసరికి రబ్బర్ బ్యాండ్ లాగా వెళ్ళి అతని గుండెల మీద పడింది. మంచి తిండి, శుభ్రమైన నీళ్లు, ఎండ తగలకుండా ఉండడం వల్లేమో పెళ్ళేజ్ వచ్చిన పిల్లలున్నా కూడా వయసు తెలియకుండా ఉంటుంది మైథిలి. ఆమెను చూస్తే వయసు పెరిగిపోతున్నా కూడా అతనిలో ఉన్న ప్రేమికుడు నిద్రలేస్తూ ఉంటాడు. ఎప్పుడు ఆమెని తన పక్కనే ఉండేలా చూసుకోవాలని, ఎప్పుడు సమీపంగా ఉండాలని, ఎప్పుడు వయసు పెరిగిన ప్రేమికుల్లాగా సరదాగా ఉండాలని ఏవేవో అల్లరి ఆశలు తుమ్మెదల్లాగా చుట్టుముడుతున్నాయి. అతని కళ్ళల్లో ప్రేమ అర్థమవుతుంటే, కన్నా ఇంటి నిండా జనాలున్నారు, పైగా జరిగేది కూతురు పెళ్లి. కూతురు పెళ్లి పెట్టుకుని వాళ్ళ అమ్మా నాన్న కొత్త జంటలాగా కనిపిస్తున్నారని అందరూ మాట్లాడుకుంటుంటే దరిద్రంగా ఉంటుంది అంది. ఈ విషయాలన్నీ తెలిసినప్పుడు సైలెంట్‌గా బిజినెస్ కాల్ మాట్లాడుకుంటున్న నన్ను డిస్టర్బ్ చేసి నా మైండ్ చెడగొట్టక ముందు ఆలోచించుకోవాలి బంగారం. ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళేదే లేదు అంటూ నడుం చుట్టూ చేతులు బిగించాడు. కన్నా అంటున్న ఆమె బుగ్గల మీద అతను కూడా తిరిగి పసుపు రాస్తూ ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు. భార్యాభర్తల మధ్య ఉన్న గమ్మత్తు అదేనేమో. లోకానికి చూపించే హద్దులు వాళ్ళ ప్రేమ వరకు వచ్చేసరికి కనపడకుండా పోతాయి. కింద అందరూ హోలీ రంగుల్లో మునిగిపోతుంటే ఇక్కడ ఈ అలనాటి ప్రేమికులు మాత్రం వాళ్ళ ప్రేమలో మునిగిపోతున్నారు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.